మన నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసినాము. వెనకాగో కార్ పార్క్ చేసేసిన. ఇక లోపల చూపిస్తా చూడరి, ఇక్కడి నుంచే చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చూద్దాం నడురి. ఈ లొకేషన్ పేరు వచ్చేసి అక్షర్ధామ్ అన్నమాట. ఇది మన హిందూ టెంపుల్స్ లో యుఎస్ లో ఉన్న లార్జెస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది ఈ టెంపుల్ వచ్చేసి బా ఇది రీసెంట్ గానే ఓపెన్ అయింది. ఒక 1-2 ఇయర్స్ అవుతుంది ఓపెన్ అయ్యి. చూడుర్రు అసలు ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఒక ముని ఉన్నారు, యోగా ఆసన వేసారు. చూడుర్రు అసలు నెక్స్ట్ లెవెల్. ఇదంతా కూడా ఎంట్రన్స్ ఎంత గ్రాండ్గా ఉందో చూడుర్రి. ఈ మ్యాప్ ఏంది అంటే స్వామినారాయణ 8,000 మైళ్ళు తిరిగిరంట ఇండియా మొత్తం కూడా. ఇక్కడెక్కడ దాని ట్రేసెస్ అన్ని ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తారు అన్నట్టు. ఇదంతా అదే ఆయన మెయిన్ ఏ ప్లేసెస్ అయితే తిరిగిరో అవన్నీ ఇక్కడ రాసిద్దు. ఇవన్నీ ఆయన మెయిన్ స్వామినారాయణ మెయిన్ తిరిగిన ప్లేసెస్ అన్నమాట. అలానే ఈ పక్కకు చూసుకుంటే మొత్తం చాలా పెద్ద స్టాచ్యూవే ఉంది ఇక్కడ. ఆయన ఒక యోగాసనం వేసి ఉంది. ఇగో ఇది బా అసలు నెక్స్ట్ లెవెల్. ఇది సూపర్ ఉంది చూడనీకైతే, చాలా బాగుంది చూడనీకైతే. చూడరు మొత్తం అంతా అగరబత్తులు వెలిగిస్తారు. ఈ వాటర్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూడుర్రి బ్రహ్మకుండ అని రాసింది. ఇందులో ప్రవహించే వాటర్ మొత్తము ఒక 108 రివర్స్ అండ్ లేక్స్ నుంచి కలెక్ట్ చేశారు అన్నట్టు. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదైతే. ఈ వాటర్ ఇక్కడిది కాదు, మన ఇండియా నుంచి 108 రివర్స్ నుంచి కలెక్టివ్గా తీసుకొచ్చి ఇక్కడ ఈ లేక్ లాగా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది మొత్తం అందులో నుంచే. బట్ వెనక మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ లాంగ్ వ్యూ చూడుర్రి. అదే స్వామినారాయణ టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చూడుర్రి. ఇక్కడ ఉన్న టెంపుల్స్లో, యూఎస్లో ఉన్న హిందూ టెంపుల్స్లో ఇది లార్జెస్ట్ టెంపుల్ అన్నమాట. ఎంట్రన్స్ చూడుర్రి ఎంత గ్రాండియర్గా ఉందో. ఇప్పుడు కనిపించే దగ్గర నుంచి వచ్చేసినాక ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆర్చ్ అనేది ఉంది కదా, ఈ ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి పోగానే ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా, అందులో నుంచి వెళ్తే మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు. లోపలికి అయితే పోదాం పదండి. బట్ ఆర్చ్ చూస్తురుగా ఎంత హైలైట్ ఉందో అసలు నెక్స్ట్ లెవెల్. ఇగో ఇక్కడ కూడా ట్యూలిప్స్ ఉన్నాయి. ఈ ఇంకా బ్లూమ్ అవ్వలేదు, ప్రాపర్ బ్లూమ్ అవ్వలేదు, బట్ ఇవన్నీ ట్యూలిప్సే. ట్యూలిప్స్ వెనక మొత్తం అంతానేమో మనకి వాటర్ ఫాల్. చూడుర్రు అసలు నెక్స్ట్ లెవెల్. ఇది వెల్కమ్ సెంటర్ ఇక్కడ. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక లోపల పోదాం పదండి. ఇవంతా కూడా స్టోన్స్ అన్ని ప్లేసెస్ నుంచి గ్యాదర్ చేసారు అనమాట. ఈ ఆర్కిటెక్చర్కి ఇవన్నీ కూడా ఇండియా నుంచి వేరే ప్లేసెస్ నుంచి కార్వ్ చేసి వచ్చినాయి. ఈ శిలలన్నీ చెక్కినవి అన్ని ఇండియాలో, రాజస్థాన్లో లోపల రాస్తారు కూడా ఎక్కడెక్కడ కొన్ని ప్లేసెస్ నుంచి వచ్చినాయి అనేది. బట్ లోపలికి అయితే పోదాము. చూడుర్రు అసలు ఎంత డీటెయిలింగ్ ఉన్నాయో చూడుర్రు. వీకెండ్ కదా, మొత్తం అంతా లైన్ ఉంది. లైన్ ఉండడం వల్ల ఇగో ఇట్లా పాముల లెక్క తిరుగుతా లోపలికి వెళ్ళాలి. లోపల పోదాం పదండి. ఇది డోర్. ఇది ఏంటంటే కంప్లీట్ మెయిన్ ఎంట్రన్స్ కాదు, గుడిలోకి ఒక ఎంట్రన్స్ లాగా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. చూడుర్రు అసలు ఎట్లుందో చూడుర్రు. నేను ఇందాక చెప్పినట్టు మామూలుగా ఉండదు ఈ ప్లేస్ అంతా. యా అసలు చూడుర్రు అబ్బబ్బబ్బబ్బ ఎంత పీక్స్ చూడుర్రు. ఎంట్రన్స్లో రాగానే ఇక్కడ మహారాజా అని ఒక విగ్రహం పెట్టారు. సో ఈయన తర్వాత ఇక మొత్తం అంతా ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. పైన అంతా కూడా కార్వింగ్స్ చూడండి. అసలు ఈ చెక్కిన అన్నీ కూడా ఒక్కొక్క ప్లేస్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఇండియా నుంచి కూడా ఎన్నో ఇయర్స్ పట్టింది వీళ్ళకి కట్టడానికి.
ఇక్కడ ఓరియంటేషన్ థియేటర్ అని కనిపిస్తుంది కదా, ఇది ఏంది అంటే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది చూడండి. ఇందులో ఏంది అంటే మనకు ఒక చిన్న ఒక 10 మినిట్స్ మూవీ లాగా చూపిస్తారు అనమాట. మొత్తం అంతా ఇదే అంతా ఎన్ని డేస్ పట్టింది ఈ గుడి కట్టడానికి, గుడికి ఏమేమి సామాన్లు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, ఒక్కొక్క దానికి ఎన్నెన్ని ఇయర్స్ పట్టింది అన్నది మొత్తం క్లియర్ కట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో. అసలు చూడుర్రు ఆర్కిటెక్చర్ చూడుర్రు. నేను దగ్గరకు పోతున్నా, దగ్గర పోయినాక కూడా దాని డీటెయిలింగ్ చూడుర్రు. ఒక్కొక్కటి ఎంత డీటెయిల్డ్గా చెక్కిర్రు అంటే అంత డీటెయిల్డ్గా చెక్కిర్రు ఇవన్నీ కూడా. ఇప్పటిదాకా మనం చూసింది ఈ బిల్డింగ్లో అనమాట. ఈ బిల్డింగ్ల నుంచి బయటకు రాగానే మనకు ఆపోజిటే ఒక ఇంకో బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్లో ఏంది అంటే మనకు లోపల పోగానే కొన్ని విగ్రహాలు ఉంటాయి, కానీ అది మనల్ని తీయనియరు. ఆర్కిటెక్చర్ వైజ్ చూపినీకి నేను చూపిస్తున్నా అన్నట్టు. ఇక్కడ చూడుర్రు ఒకటి, నేను ఒక విగ్రహం దగ్గర పోతున్నా. ఇగో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి దగ్గర పోతున్నా. అసలు డీటెయిలింగ్ చూడుర్రి, ఆ కళ్ళు, అసలు మొత్తం అంతా కూడా ఫేస్ కూడా ఎంత డీటెయిల్గా ఉందో చూడుర్రి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ డీటెయిల్స్తో సహా మొత్తం డీటెయిల్గా ఉంది. ఇట్లా ప్రతి ఒక్క పిల్లర్కి లేదా మనం ఇక్కడ కనుచూపు మేరలో ఏమేమైతే చూస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా అంత డీటెయిలింగ్ ఉంటాయి అన్నమాట. ఏది కూడా డీటెయిల్ లేదు అనకుండా మనం అనలేమన్నమాట. మనకి ఎక్కడెక్కడైతే ఏమేమైతే కనిపిస్తున్నాయో ప్రతి ఒక్కటి చేత్తో చెక్కినాయి. మళ్ళీ ఏది మెషిన్ కట్ కాదు, అన్ని చేత్తో చేసినాయి ఇవన్నీ కూడా. లోపలికి ఎట్లా ఎంట్రీ లేదు కాబట్టి నేను గుడి చూపిస్తా చూడర్రి. అసలు గుడి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడర్రి. ఎంత పెద్ద గుడి అంటే ఉన్న హిందూ టెంపుల్స్లో యూఎస్లో ఇదే లార్జెస్ట్ టెంపుల్, అండ్ వరల్డ్ వైజ్ కూడా హిందూ టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్. ఆర్కిటెక్చర్ చూడండి, ఎటు చూసినా కానీ మనకు ఆర్కిటెక్చరే కనిపిస్తుంది అంతా. దానికి మెచ్చుకోవాలన్నట్టు. ఈ అన్ని అసెంబుల్ చేసి ఇక్కడ ఇండియా నుంచి తెచ్చి వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఒక గుడి కట్టారు. ఇంకా ఈ గుడి అంతా కూడా మొత్తం ప్రాపర్ మొత్తం అవ్వలేదన్నమాట. ఇంకా 100% అన్ని ఫంక్షన్లు లేవు, ఇంకా కొన్ని వర్క్ ఉంది. బట్ ఓపెన్ చేసిర్రు జనాలకు అన్నట్టు. చూడు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా దగ్గర పోయి గుడి చూపిస్తా. అసలు ఇక్కడి నుంచి అయితే అద్దిరిపోయింది గుడి అయితే. ఇదంతానేమో మిడిల్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గుడి. గుడి తర్వాత ఇగో ఈ రైట్ అంతా కూడా చూడండి. బాబా, ఇది ఒక పాండ్ లాగా పెట్టిరు ఇక్కడ. ఇటు సైడ్ ఒకటి పెట్టిరు, ఆపోజిట్ సైడ్ ఒకటి పెట్టిరు, అది కూడా చూపిస్తా. బట్ ఒక 360 వ్యూ ఇద్దామని మొత్తం తిరుగుతున్నా అన్నట్టు. చూడండి అసలు మొత్తం. ఇది ఒక పాండ్ అనమాట, ఇది ఇంకో పాండ్. వెనక గుడి అనిపిస్తుంది కదా. అసలు నేనైతే ఫస్ట్ టైం కూడా చూసినప్పుడు నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఎటు చూసినా కానీ అంత ఆర్కిటెక్చర్ ఉండడం వల్ల నేను ఎటు చూడాలో నాకు అర్థమైతే, ఇటు చూస్తే ఇది మిస్ అయిపోద్దేమో, ఇటు చూస్తే ఇది మిస్ అయిపోద్దేమో అన్నట్టుండే ఫస్ట్ టైం కూడా. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అంతే ఉంది. వెనక నేను గుడిని చూస్తానే ఉండిపోద్ది అవుతుంది అట్లనే. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఇదే కాదు, ఈ దగ్గరకు కూడా పోయి చూపిస్తా. ఎంత దగ్గరకి అయితే అంత దగ్గరికి. మనం ఏ ప్లేస్లో కూడా ఇక్కడ ఖాళీ వదిలేసిర్రు అన్నట్టు ఉండదు అనమాట. ప్రతి ఒక్క ప్లేస్లో ఏదో ఒకటి చెక్కే ఉంటుంది. ఏదో ఒక శిలనన్నా కానీ, లేదంటే ఏదన్నా దేవుడి విగ్రహం అన్నా కానీ, లేదంటే ఇంకోటి ఏదన్నా డిజైన్ కానీ, ఒక్క ప్లేస్ అనేది సాఫ్ అనేది ఉండదు, ఒక స్ట్రైట్ అనేది ఉండదు అనమాట. ఎక్కడ దగ్గర ఏదో ఒకటి చెక్కే ఉంటుంది. గుడి మొత్తం అంతే ఉంటుంది. అసలు చూడురు గుడి చూడురు. బాబా, ఇదంతా కూడా అందరు జనాలే ఉంటారు. బా చూడండి ఎట్లుందో. ఏ ప్లేస్ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఏ ఒక్క ప్లేస్ కూడా వదలలేదు అనమాట. ఎటు చూసినా కానీ ఏదో ఒక శిల్పం కానీ, లేదా ఒక దేవుడు విగ్రహం కానీ, లేదా ఇంకొకటి ఏదన్నా డిజైన్ కానీ అట్లా చెక్కే ఉంటుంది అనమాట. మొత్తం మనం ఎటు చూసినా కానీ అయ్యే ఉంటాయి, ఏదో ఒకటి చెక్కు ఉంటుంది. ఒక దగ్గర ఏనుగులు ఉన్నాయి, ఒక దగ్గర మన కృష్ణయ్య ఉన్నాడు, ఇంకో దగ్గర ఇంకో దేవుడు ఉన్నాడు. అసలు ఏది అనేది ప్లేస్ వదలలేదు. అబ్బా, అసలు 2 కళ్ళు సరిపోవు అన్నది ఇందుకే. ఎటు చూడాలో తెలియదు అనమాట మనకి. ఎందుకంటే ఏది చూస్తే ఏది మిస్ అయిపోతామో అన్నట్టు ఉంటుంది.
మీకు ఎక్కడన్నా ఖాళీ కనిపిస్తే కింద చెప్పురు నాకైతే ఏడా కనిపిస్తలేదు. కనిపించకపోతే కూడా కనిపించలేదని కింద పెట్టారు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఎటు చూసినా కానీ ఆర్కిటెక్చరే. ఇదంతా కూడా రాజస్థాన్లా ఇంకెక్కడెక్కడో కారు చేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసిర్రు అన్నట్టు. అన్నీ ఎన్నో ఇయర్స్ పట్టింది. దీని లాంచ్ అయితే అంగరంగ వైభవంగా చేసారు. దీన్ని ఇనాగరేషన్ లాగా చాలా బాగా చేసారు. ఆ భగవాన్ స్వామినారాయణకి డెడికేషన్ చేసిర్రు అని ఇక్కడ రాసిర్రు. కానీ ఈ మొత్తం కార్వింగ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మీకు, అసలు ఒకటేమో వీణ పట్టుకొని, ఇంకొకటి అసలు ఎన్నో రకరకాలు ఉన్నాయి అన్నీ. నేను చెప్తున్నట్టు అసలు బాబా. మళ్ళీ ఇటు సైడ్ ఏమో డెడికేషన్ చేసిర్రు అని రాసిర్రు కదా, ఆ పైన చూస్తేనేమో అన్నీ ఏనుగులే, అవన్నీ ఏనుగులు. ఇట్లా ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క శిల్పాలు చెక్కున్నాయి. ఇక నేను ఏది చూపించాలా, ఏది చూపించకపోతే ఏది మిస్ అవుతుందా అన్నట్టే ఉంది అంతా. మొత్తానికి గుడి అట్లా ఉందన్నమాట. ఇక పక్కకు వస్తే ఇదంతానేమో ఫుడ్ సెక్షన్, ఇంకా గిఫ్ట్ షాప్ ఉంటుంది. ఇక్కడ అసలు ఎంట్రన్స్లో ఇట్లా ఒక చిన్న స్కల్ప్చర్ ఒకటి పెట్టారు. ఎంత బాగుందో చూడండి. వాల్ ఆర్ట్ మొత్తం చూడండి, అదంతా కూడా చేతులతో చెక్కినాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇది ఫైనల్ అన్నమాట. బట్ దీనిపైన చూడండి ప్రోగ్రెస్. ఎంత కష్టపడ్డారు. ఇటు కూడా ఒకసారి చూపిస్తా, అంటే బ్యాక్వర్డ్స్ వెళ్తున్నా అన్నట్టు. ఇగో 19, 17, 15, 14 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అసలు లాస్ట్ దాకా పోయింది అన్నట్టు. ఇక్కడేమో ఫౌండేషన్ ఎప్పుడు వేసారు అన్నది చూపిస్తారు. ఫౌండేషన్ వచ్చేసి 2011 అంట, ముంబైలో అయింది 2011. కిందనేమో ఫస్ట్ పిల్లర్ 2016. దాని తర్వాత ఇంకొకటి స్టోన్ పెట్టింది ఫస్ట్ ఇండియాలో మొత్తం అయిందంట 2020లో. ఈ కింద 2023లో ఎక్కడెక్కడ శాండ్ స్టోన్, ఇంకా ఎక్కడెక్కడ లైమ్ స్టోన్, ఇదంతా కూడా రాశారు. ఇక్కడ మార్బుల్ ఏడేడ వాడిర్రు మొత్తం అంతా. గుడంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు లైమ్ స్టోన్ అనమాట, లైమ్ స్టోన్తో కట్టాడు. బట్ ఎక్కడెక్కడ వాడిర్రు అన్నది అంతా చూపిస్తారు. ఇదంతా వాలంటీర్స్, వీళ్ళకి చాలా వాలంటీర్స్ ఉంటారు. అసలు ఆ వాలంటీర్ వర్క్లో నెంబర్ 1 అని చెప్పుకోవాలి ఇదంతా కూడా. ఇక గిఫ్ట్ షాప్కి పోదాం పదండి. అక్షర్ధామ్ స్టోర్, ఇదంతా వచ్చేసి గిఫ్ట్ షాప్ అన్నట్టు. నేను చెప్పినా కదా, ఏ మేజర్ అట్రాక్షన్ కన్నా కూడా ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది. వాళ్ళ బ్రాండెడ్, అంటే ఇప్పుడు ఈ అక్షర్ధామ్కి వచ్చినాం, సో ఇక్కడ ఏది ఫేమస్ అన్నది దాంతో టీషర్ట్స్ ఉంటాయి, సోవెనీర్స్ ఉంటాయి. ఇక్కడ ఇది గుడి కాబట్టి మనకు బుక్స్, అగరబత్తీలు, రకరకాలవి దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మనకి ఇక్కడ. చూడండి ఎంత బాగుంది స్టోర్ అంతా. దొరకందంటూ లేదు. ఇవి మన అగరబత్తులు, ఇవన్నీ ఇందాక బయట చూసినాం కదా అగరబత్తులు, అట్లా. ఈ విగ్రహాలు చూడరు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడరు. అసలు ఎంత క్లీన్ అంటే డీటెయిలింగ్ చూపిస్తున్నాను నేను. డీటెయిలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. రాధాకృష్ణులది డీటెయిలింగ్ అసలు నిజంగా చెప్తున్నా, పీక్స్. ఒక్కొక్క విగ్రహంది పీక్స్. ఎంత బాగున్నాయి, ఎంత అసలు నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు ఇవి. చూడండి రియల్గా చూస్తున్నట్టే ఉంది నాకైతే. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు అయితే. అన్నీ ఒకటికి మించి ఒకటి ఉంది. ఏమో ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ సరస్వతి దేవిది ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి. ఒకటికి మించి ఒకటి ఉన్నట్టుంది అన్ని.
బాబా ఇక్కడ నటరాజ స్వామి, కింద మళ్ళీ వినాయకుడు. ఇప్పటిదాకా మొత్తం మనం గిఫ్ట్ షాప్ చూసినాం కదా, ఇదంతా వచ్చేసి ఫుడ్ కార్నర్ అన్నట్టు. మొత్తం ఇదంతా ఫుడ్ కార్నరే. ఫుడ్ కార్నర్తో పాటు ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా స్నాక్స్, టూగో స్నాక్స్ తీసుకుపోవచ్చు మనం. రకరకాల ఫుడ్లు ఉంటాయి, సమోసాలు, చిప్స్, అవి ఇవి లేని అంటూ ఉండవు, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఒకసారి మీకు క్విక్ గ్లిమ్స్ ఇస్తా చూడండి, భలే ఉంటాయి అన్నీ. చూస్తే అన్నీ తినబుద్ధి అవుతాయి అన్నీ కూడా. ఇదిగో ఇక్కడ మన జిలేబీలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రకరకాల చిప్స్. అటు సైడ్ ఏమో మళ్ళీ ఇవన్నీ ఏమో వేరే అన్ని బాక్సెస్ ఉంటాయి అన్నమాట. రెడీ టు గ్రాబ్ అండ్ ఈట్ ఇవన్నీ కూడా. చలో మొత్తానికి స్వామినారాయణ టెంపుల్ చూడడం అయిపోయింది. ఇక నేను చెప్పినట్టు 2 కళ్ళు అస్సలు సరిపోవు టెంపుల్ చూడడానికైతే. ఇక అంతా తిరిగేసినాము. ఫైనల్లీ ఇక మన డెస్టినేషన్, ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ ఏమొచ్చిందంటే ఫుడ్ సెక్షన్ వచ్చేసింది. చూపిస్తాగురు ఏమేమి తింటున్నాను. బట్ ఈ రోజుకైతే ఇదే క్లోజ్. దీని తర్వాత రేపు ఇంకో లొకేషన్కి పోతా, అది రేపు చూడుర్రి. రేపు పోయేది కూడా నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంటుంది. అంతా కూడా చూడుర్రి. రేపు కూడా ఫుడ్ ఏమొచ్చిందో చూపిస్తా, ఒకసారి చూసేసి ఇక దీంతో వీడియో క్లోజ్ చేసేస్తా. ఇది స్వామినారాయణ కిచడి అంటారు అనమాట. ఇది ఇక్కడ ఇదే ఫేమస్ అనమాట. అందుకనే మమ్మీ వాళ్ళకి కూడా అదే తినిపిస్తున్నా. మధ్యలో ఇంకొకటి చాట్ చెప్పిన, అందరు తినేస్తారు, మనం కూడా తినేద్దాము. ఇక నెక్స్ట్ లొకేషన్లో రేపు కలుసుకుందాం. చలో బాయ్.